ఈశ్వర ధన్యుణ్ణి స్వామి. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. ఆళ్వార్ల పాట దేవతల ఆట, ఆళ్వార్ల పాట దేవతల ఆట, కలగలిపి చేసే అవతారమంట. ఆ దేవవరం మనం చేయుతపం, ఆ దేవవరం మనం చేయుతపం. అయ్యప్ప రాక ఆనందమే, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం. హరిహర సుతుని రాకతో విరిసెను వామనే, తన కృప మహిమతోనే సాగు ఈ లోకమే. కలియుగ దర్శనం పొందిన చాలురా, తొలగును వెతలు అన్నీ జీవితం ధన్యము. ప్రభవించు అయ్యప్ప తేజోవదనం, ఈ జన్మకి మరు జన్మకి దారే చూపు. ప్రభవించు అయ్యప్ప తేజోవదనం, ఈ జన్మకి మరు జన్మకి దారే చూపు. శరణాగతి కోరావంటే కరుణాకరుడే కరుణించులే. అయ్యప్ప రాక ఆనందమే. ఈ రాజ్య ప్రజలకు ఒక శుభవార్త. తమకు వరప్రసాదంగా లభించిన బాలునికి ఎంతో ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు మహారాజు. మణిమాలతో ప్రకాశించే ఈ బాలునికి మణికంఠుడు అని నామకరణం చేస్తున్నారు. బాలునికి మణికంఠుడు అని నామకరణం చేస్తున్నారు. అదే సమయంలో మన పందల యువరాజుకి అయ్యప్ప అనే పేరు కూడా పెడుతున్నాము. రాజ్యసభలోని వారందరూ తమ పందల రాజ్యాన్ని పాలించడానికి యువరాజు లభించాడని మహదానందం పొందారు. వారసులే లేని మహారాజు మరణానంతరం రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ఊహల్లో విహరిస్తున్న మహామంత్రికి మణికంఠుని రాక దిగ్భ్రాంతికి లోను చేసింది. మణికంఠవైతివే ఆవేదము నీవనుచు వల్లించు లోకములే. తన పసి నగవుల ముందరా వేణువే ఓడదా, పున్నమి మోముగాంచి పరవశించి పాడమా. పసిడైన ఏవైనా తన ముందెంత, సాటేది లేదయ్య ఆ స్వామికి. పసిడైన ఏవైనా తన ముందెంత, సాటేది లేదయ్య ఆ స్వామికి. విరిపాదమే మనంతా కదా పోయేనులే ఆ సోగమే. అయ్యప్ప రాక ఆనందమే, కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం, వెలసెను పంపా నది తీరం.
దైవాంశ సంభూతుడు పందల రాజ్యానికి వచ్చిన వేళ విశేషం. అంతవరకు సంతానం లేని మహారాణి కోప్పెరందేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మణికంఠునికి విద్యాభ్యాసం చేయించే సమయం వచ్చింది. అతనిని గురుకులానికి పంపించాలి.